ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేస్తాను నేను. సో ఈరోజు మనం కొంచెం స్ట్రైట్గా నేర్చేసుకుందాం పాయింట్స్ అన్నీ కూడా. నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక నిమిషం ఉండండి. ఓకే ఫైన్, ఇదిగోండి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి రెస్పాండ్ అవ్వండి స్పీడ్గా. ఈరోజు టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామో మాట్లాడుకున్న తర్వాత మన టాపిక్స్లోకి వెళ్దాం. ఓకే ఫైన్, కనిపిస్తుంది కదా, ఓకే వెరీ గుడ్. సరే, ఈరోజు మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్, అంటే డిఫరెంట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ఓకే, మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే ఫర్ లూప్ వరకు నేర్చుకున్నాం కదా. సో ఫర్ లూప్ను ఉపయోగించి మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం మనం. ఎందుకంటే మిగతా ప్రోగ్రామ్స్ అని మీకు ఇచ్చేసాను కాబట్టి అవి మీరు చేసుకుంటే సరిపోతుంది. బట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఆ లాజిక్ని మీకు తెలియాలంటే ఆ రో కాలం లాజిక్ మీకు క్లియర్గా చెప్తామని చెప్పేసి. ఓకే ఫైన్. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే వైల్ లూప్. దాని తర్వాత ఏంటంటే బ్రేక్, కంటిన్యూ, ఓకే బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఫర్ లూప్స్ వరకు వచ్చారు కదా, లూప్స్ వరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏంటంటే రిపీటెడ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ సింటాక్స్లో రాస్తాం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ లూప్లో చేసిన ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం వైల్ లూప్లో చేస్తాం. అలాగే వైల్ లూప్లో చేసిన ప్రోగ్రామ్స్ ఫర్ లూప్ వైల్ లూప్లో చేసిన ప్రోగ్రామ్స్ని మళ్ళీ ఫంక్షన్స్లో చేస్తాం. ఫంక్షన్స్లో చేసిన ప్రోగ్రామ్స్ని మళ్ళీ ల్యాండా, మ్యాప్ ఇలాంటి అంటే కాన్సెప్ట్లు మారుతుంటాయి, కానీ డిఫరెంట్గా అదే ప్రోగ్రామ్స్ని ఎలా డెవలప్ చేయాలనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ఏంటంటే మీకు మెయిన్ అందుకే ఫర్ లూప్ కోసం ఎక్కువ టైం కేటాయించడానికి రీజన్ అదే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా కొంచెం మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం మనం. సో మన ఫస్ట్ కంటెంట్ ఏంటంటే ఓకే, నేను లాజిక్ చెప్తాను, లాజిక్ చెప్పిన తర్వాత మనం చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇలాగా 1 2 3 4 5 1 2 3 4 5. జనరల్గా ఇలా ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేసే లాజిక్ ఏంటంటే అందరూ కాలమ్స్, ఆ రోస్ ఇలా అదే వెర్టికల్గా ఉండేవన్నీ కాలమ్స్, హారిజెంటల్గా ఉన్నాయండి రోస్. హారిజెంటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి. అందరూ ఏంటంటే 5 రోస్ కాలమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు, కానీ యాక్చువల్గా దీని లాజిక్ వేరేగా ఉంటుంది. ఒకసారి నేను ఆ లాజిక్ ఏంటనేది చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఈ ప్రోగ్రామ్కి నేను ప్లస్ పెట్టి చేస్తాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నాది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే, లేకపోతే ఐడియల్లీలో చేస్తాను, నాకు అందరూ కాపీ చేసి ఇందులో పెట్టుకుంటే బెస్ట్. ఒక్క నిమిషం ఉండండి, ఐడియల్లీ ఓపెన్ అయితే చేస్తాను నేను. ఐడియల్లీలో అయితే కొంచెం బిగ్గా కనిపిస్తుంది. ఓకే, ఐడియల్లీ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో మన ప్రోగ్రామ్ ఏంటి మనది ఇది కదా. సో మన ప్రోగ్రామ్ ఇది కాబట్టి అందరూ ఏంటంటే రోసు కాలం లాజిక్ అనుకుంటారు. కొన్నాటికి రోసు కాలం లాజిక్ అవసరం లేకుండానే వస్తుంది. ఎలా అంటే చూడండి, చెప్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 అని ఇచ్చి ప్రింట్ ఐ కామా ఎండ్, ఒకసారి ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా పెట్టి క్లోజ్ చేశాను. నేను దీన్ని రన్ చేస్తే సమ్ p1 pat1. ఓకే, ఆన్సర్ నాకు ఎలా వచ్చింది ఇగో చూడండి, 1 2 3 4 5. సో మీరు క్లియర్గా ఆలోచిస్తే, మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇది నాకు ఈ 2 లైన్స్కి
ఈ లూప్ని నేను 5 టైమ్స్ కనుక తిప్పగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఈ 1 2 3 4 5 అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పైన తీసుకున్నాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, ఓకే, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చాను నేను. తర్వాత నేను ఏం చేశానంటే ఇందులో జే అని పెట్టుకున్నాను. చూడండి, ఇందులో జే అని పెట్టాను, ఇక్కడ కూడా జే అని పెట్టాను. మీరు ఇక్కడ ప్రాపర్గా ఆలోచిస్తే నేను ఇందాక ఏం చెప్పాను, ఈ రెండు లైన్స్ కలిపి ఆన్సర్ ఏమొచ్చింది, 1 2 3 4 5 అని వచ్చింది. నేను ఈ లూప్ని ఏం చేశాను, ఇంకొక లూప్కి సబ్లింగ్ చేశాను. అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని చెప్పాను. అంటే ఏంటి, ఈ పర్టికులర్ పైన ఉన్న లూప్లో ఇది సబ్ లూప్. ఓకే, క్లియర్ కదా. ఫస్ట్ మీకు ఇక్కడ ఏం జరుగుద్ది, ఐలోకి ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి ఐలోకి ఫస్ట్ 0 వెళ్తుందండి. అంటే 0 వెళ్తుంది. 0 వెళ్ళిన తర్వాత దాని కింద ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 జే 1 2 3 జే ఎండ్ అని కొడితే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఐలోకి 1 వెళ్తుంది. 1 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లూప్ ఏం తిరుగుతుంది, ఈ లూప్ సేమ్ యాస్టీజ్ అలాగే తిరిగి ఇప్పుడు దీనికి ఇక్కడ ఇంకోటి రాయడం మర్చిపోయాను నేను, ఒకసారి అండి చెప్తాను. మరి న్యూ లైన్ ప్రింటర్ న్యూ లైన్ కోసం నేను ప్రింట్ ఆఫ్ అని పెడుతున్నాను. ఇది ఎక్కడ పెట్టాను నేను, ఇది ఎక్కడ పెట్టానంటే ఈ ఫస్ట్ లూప్కి, ఓకే, ఈ ఫస్ట్ లూప్కి సబ్ లూప్ కింద రాశాను ఇది. ఓకే, ఆల్రెడీ పెట్టారు. ఓకే, ఫైన్. ఓకే, మీకు నచ్చిన ప్యాటర్న్ కాదు, నేను చెప్పిన ప్యాటర్న్ ప్రింట్ చేద్దాను. ఓకే, సరే, ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ వినండి ఫస్ట్. ఎప్పుడు కూడా ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎన్ని ప్రోగ్రామ్స్ అన్నా చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసినా అర్థం ఉండదు. ఎందుకంటే నెట్లో మీకు ఇంటర్నెట్లో కాపీ పేస్ట్ చేయడానికి లక్షల కొద్ది ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఆ లక్షల కొద్ది ప్రోగ్రామ్స్లో ఒక్క ప్రోగ్రామ్ కన్నా లాజిక్ రావాలి మనకు. ఓకే, సరే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇచ్చగామ ఎండ్ అని కొట్టిగా ప్రింట్ ఆఫ్ అని కొడితే నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇదేమవుతుంది, ఈ సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ వెళ్తుంది. సెకండ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే లూప్ తిరుగుతుంది. ఇదే లూప్ తిరిగి మళ్ళీ థర్డ్ది ప్రింట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ రో కాలం లాజిక్ ఉపయోగించట్లేదు. ఫస్ట్ ఒక రోని ప్రింట్ చేశాను, ఆ ప్రింట్ చేసిన ఫర్ లూప్ని ఇంకొక మెయిన్ లూప్ కింద పెట్టుకొని దాన్ని 5 టైమ్స్ తిప్పుతున్నా. అంటే ఏంటి, ఈ 1 2 3 4 5 5 టైమ్స్ తిప్పితే మనకు అసలు ఎంత వస్తుందో చూడండి. ఇదిగోండి, వచ్చిందా, 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి దిస్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రాంలో మీరు ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఇందాక ఏం చెప్పాను నేను, 1 2 3 4 5 1 2 3 4 5 కదా. కానీ ఇక్కడ అన్ని వన్స్ రావాలి. అంటే ఏంటి, అన్ని వన్స్ రావాలంటే ఇందాక మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఇదే కదా. ఇక్కడ చిన్న లాజిక్ ఏం లేదు. ఇక్కడ 1, 6 అని పెట్టుకొని, ఓకే, 1, 6 అని పెట్టుకొని ప్రింట్ ఐ అని అన్నాం అనుకోండి, చూద్దాం రండి ఏం ప్రింట్ అవుతాం. చూసారా ఎలా వచ్చింది. సో ఇక్కడ మీకు లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ లాజిక్లో, ఈ పర్టికులర్ లాజిక్లో మీకు ఏం జరుగుద్ది అంటే, ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అంటున్నాను. ఫస్ట్ ఐలోకి ఏం వెళ్తుందండి, 1 వెళ్తుందండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అంటే జే అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది, 1 to 6 అంటే 1 2 3 4 5 మొత్తం 5 టైమ్స్ తిరుగుతుంది. ఈ 5 టైమ్స్ తిరిగినప్పుడల్లా ఫస్ట్ టైం తిరిగినప్పుడల్లా ఏం ప్రింట్ చేస్తూ ఉంటుంది, ఐని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఐలో ఏముంది, 1 ఉంది.
మళ్ళీ రెండోసారి జే లూప్ తిరిగిన తర్వాత మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. అలా 5 టైమ్స్ 1 ప్రింట్ అవుతుంది. ఎందుకు సార్ పక్క పక్కన ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఎండ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని ఉంది కాబట్టి న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. అంటే న్యూ లైన్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐలోకి 2 వెళ్తుంది. ఐలోకి 2 వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 వస్తుంది. ఇదే 1,6 ఇక్కడ ఐ 2 ఉంది కాబట్టి 2 అనేది 1 కింద ప్రింట్ అవుతుంటుంది. అలాగా అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. ఈ లాజిక్ అర్థమైందండి? ఈ లాజిక్ అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా? వెరీ గుడ్, ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లాజిక్, ఒక నిమిషం ఉండండి. నెక్స్ట్ లాజిక్ వచ్చేసి ఇప్పుడు ఇది ప్రింట్ చేయండి చూద్దాం. ఓకే, ఇది నాకు ఇది కావాలండి. ఇప్పుడు ఏ బిబిబి సిసి ఇలా. ఓకే, దీని లాజిక్ ఎవరన్నా చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని, దీని లాజిక్ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా నాకు? కెన్ ఎనీవన్? ఆల్ ఏస్. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా స్ట్రింగ్లోకి తీసేసుకోవచ్చు, కానీ బట్ స్ట్రింగ్స్లోకి తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఎవరికైనా తెలుసా లాజిక్ ఇది? ఆల్ ట్రిపుల్ ఏస్, డబల్ ఏ మొత్తం 5 టైమ్స్ ఏ, 5 టైమ్స్ బి, 5 టైమ్స్ సి రావాలి. ఎవరైనా లాజిక్ వచ్చా? నెట్లో కాపీ చేసి పెట్టేస్తే బాగోదు. నెట్లో కాపీ చేయకుండా, నెట్లో కాపీ చేయకుండా అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే నేను చెప్తాను. ఓకే ఫైన్, మీకు ఒక 1 మినిట్ టైం ఇస్తున్నాను, 1 మినిట్లో చెప్పాలి. ఓకే ఫైన్, సో చెప్పారా? వెరీ గుడ్. సరే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏ అంటే మనకి నేను చెప్తా. ఇక్కడ మనకి ఏ అంటే ఇక్కడ ఆర్డ్ ఆఫ్, ఇప్పుడు చూడండి, సరే నేను ఇక్కడే రాస్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ ఆఫ్ క్యాపిటల్ ఏ, అంటే ఒక క్యాపిటల్ ఏ యొక్క ఆర్డర్ వాల్యూ. ఆల్రెడీ మనం ఆర్డర్ క్యార్ అని చెప్పేసి అన్నాం కదా, యాస్కీ కోడ్ వాల్యూ. సో అలాగే తర్వాత లాస్ట్ నెంబర్ ఏముంది? లాస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ ఆఫ్ ఈ, అంటే ఏకి ఈకి మధ్యన ఏ నెంబర్స్ వస్తున్నాయి చూద్దాం. ఇక్కడ ప్రింట్ ఏ కామా డి చేసి నేను రన్ చేస్తున్నా. ఆర్డ్ ఆఫ్ అని పెట్టాను నేను. ఇక్కడ చూస్తే మీకు ఆన్సర్ చూడండి, ఇక్కడ కరెక్ట్ క్లియర్గా గమనించండి. ఇక్కడ 65 నుంచి 69 వచ్చింది. ఓకే, 65 నుంచి 69 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏంటి, క్యారెక్టర్ని నంబర్లో మార్చాలంటే ఆర్డ్ ఆఫ్, అదే నంబర్ని క్యారెక్టర్లో మార్చాలంటే ఇక్కడ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ఆర్ ఆఫ్ 65, ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ఆర్ ఆఫ్ 69 అని పెట్టుకొని ప్రింట్ సి కామా డి అని చెప్పేసి పెట్టి నేను ఇది రన్ చేస్తే వెరీ గుడ్. చూసారు ఎక్కడ వచ్చింది ఆన్సర్? మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఆర్డ్ ఆఫ్కి ఏమో 65 to 69 వచ్చింది. క్యారెక్టర్లో ఇది సిహెచ్ఆర్ అని పెట్టినప్పుడు మాత్రం ఏఈ అని వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఆర్డర్ వాల్యూ కనుక్కున్నాం. మనకి ఏని ప్రింట్ చేయాలంటే ఆర్డర్ వాల్యూ 65 వచ్చింది, తర్వాత ఈ ఆర్డర్ వాల్యూ 69 వచ్చింది, అంటే 65 to 69 అనమాట.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందాక మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసాం కదా, ఇదే ప్రోగ్రాంలోనే ఆన్సర్ ఉంది. ఇదే ప్రోగ్రాంలోనే ఆన్సర్ ఉంది. చూద్దాం అది ఎలా ఉందని. చూడండి, ఈ ప్రోగ్రాంలో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే ఓకే ఇది పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఇక్కడ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 65 to 69 అంటే ఇక్కడ మనం 70 వరకు తీసుకోవాలి కదా, సో 70 వరకు తీసుకుంటున్నాం. ఇక్కడ 1,6 అని ఉంది కదా, ఇక్కడ 1,6 ఉన్నదాన్ని ఇక్కడ సిహెచ్ ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐని నేను ఏం చేస్తున్నానంటే సిహెచ్ఆర్ ఆఫ్ ఐ అని చెప్పేసి పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 65 ఉంది కదా, ఈ 65 దీంట్లోకి వస్తుంది, ఈ 65 వీటిల్లోకి వస్తుంది. అది సిహెచ్ఆర్ ఆఫ్ 65 అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. చూడండి అది ప్రింట్ అవుతుందో లేదో, ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం సరే. ఓకే చూడండి ఇక్కడ వచ్చిందా, ఈ లాజిక్ ఇది అర్థమైందా మళ్ళీ చెప్పనా, ఈ లాజిక్ ఇది అర్థమైందా మళ్ళీ చెప్పనా, ఎందుకంటే ఓకే ఒకరికి క్లియర్ అయింది, మిగతా వాళ్ళు మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను, స్పీడ్గా చెప్పాలి అది కూడా. ఓకే మళ్ళీ చెప్పనా, ఓకే ఫైన్, ఈసారి కొంచెం క్లియర్గా చెప్తాను. చూడండి నేను ఏం చేశానంటే ఇక్కడ 60 ఫస్ట్ ఐ వాల్యూ ఐ అనేది 65 to 70 తీసుకున్నా. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఐ అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎక్కడి నుంచి 65తో స్టార్ట్ అయ్యి 66, 67, 68, 69 వరకు వెళ్తుంది, ఎందుకంటే 70 అన్నాం కాబట్టి. ఓకే సరే, ఇక్కడ ఇది మనకి ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి జే ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 అంటున్నా. అంటే ఇదేంటి, ఈ లూప్ 1తో స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తుంది, అంటే 5 టైమ్స్ లూప్ రొటేట్ 5 టైమ్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇందాక మనం అనుకున్నాం కదా బి ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది, ఇది 65 వచ్చింది. ఈ అంటే ఎంత వచ్చింది, 69 వచ్చింది కదా. సో ఈ 69ని మనం సిహెచ్ఆర్ ఆఫ్ ఓకే సిహెచ్ఆర్ ఆఫ్ 65 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, ఆన్సర్ ఏ వస్తుంది. సో ఆన్సర్ ఏ వస్తుంది కదా, ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇందాక మనం జస్ట్ మనం ఐ అని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ 65తో స్టార్ట్ అయినప్పుడు ఈ 65తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 65 కాస్త 1 to 5 టైమ్స్ తిరుగుతుంది, అంటే 65 అని చెప్పేసి పక్కన 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే 66 అప్ టు 69 వరకు అది ఒకదాని కింద ఒకటి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఫైన్, ఇక్కడతో క్లియర్. ఇప్పుడు ఈ 65ని ఇక్కడ 65 వస్తుంది కదా ఇక్కడ ఐలోకి, ఆ టైంలో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సిహెచ్ఆర్ ఆఫ్ ఐ అని చెప్పేసి పెట్టి అండ్ ఈక్వల్ టు కొట్టాను అనుకోండి, ఇక్కడ నార్మల్గా అయితే 65 వస్తుంది, 65 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ సిహెచ్ఆర్ ఆఫ్ అని పెట్టినప్పుడు సిహెచ్ఆర్ ఆఫ్ 65 అంటే ఏంటి, ఏ కదా, అప్పుడు ఏ ప్రింట్ అవుతుంది 5 టైమ్స్. ఆ తర్వాత 66 వస్తుంది, సిహెచ్ఆర్ ఆఫ్ 66 అంటే ఎంత, బి ప్రింట్ అవుతుంది. అలాగే అప్ టు ఈ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇది నేను రన్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు అర్థమైందా లాజిక్, ఇది ఇప్పుడు లాజిక్ అర్థమైందా ఎవ్రీవన్? ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి చాలా బేసిక్ లెవెల్ ప్యాటర్న్స్. ఇంకా ముందు అసలే ప్యాటర్న్స్ ఉంటే దానికి మీరు లాజిక్ చెప్తారు కానీ. ఓకే ఇప్పుడు సపోజ్ ఆ ప్యాటర్న్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ప్యాటర్న్ చెప్పండి చూద్దాం. ఏబిసిడి ఈ ప్యాటర్న్ కావాలి నాకు, అర్థమైందా? సో నాకు ఇప్పుడు ఏబిసిడిఈ ఈ ప్యాటర్న్ రావాలంటే నాకు అన్మ్యూట్ చేసుకొని ఎవరన్నా చెప్తే బెటర్గా ఉంటుంది. అంటే మీకు అర్థమైందని విషయం నాకు బాగా అర్థం అవ్వాలంటే నాకు అన్మ్యూట్ చేసుకొని మీరు నాకు ఫస్ట్ లైన్ ఏంటి సెకండ్ లైన్ ఏంటి అనేది చెప్తే నాకు ఈజీగా ఉంటుంది.
వావ్, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? సార్ చెప్పండి. సార్ దీంట్లో వచ్చేసి ఏ ఈక్వల్స్ టు ఆడ్ ఏ ఈ అని అది 2 లైన్స్ కరెక్ట్ గా అట్లనే వస్తాయి సార్. ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అని తీసుకుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6. ఓకే. ఎంటర్ ఫర్ జే ఇన్ రేంజ్ ఫర్ జే ఇన్ రేంజ్ రేంజ్ 65,70 65,70. ఎంటర్ ప్రింట్ CHR of J CHR of J end equals to comma and equal. Enter print. Okay. Yeah. Print off. Yeah. ఓకే, ఇంతే కోడ్. సో ఈ అమ్మాయి చెప్పిన కోడ్ని కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే ఫైన్. చూడండి ఈ అమ్మాయి చెప్పింది నేను పెడుతున్నాను. ఓకే, వచ్చేసింది ఆన్సరు. చూడండి అందరూ ఇక్కడ గమనించారు కదా, ఏబిసిడి. వెరీ గుడ్. అండ్ ఈ అమ్మాయి చెప్పింది అర్థమైందా అందరికీ? లాజిక్ అర్థమైందా? ఎవ్రీవన్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఈ అమ్మాయి చెప్పిన లాజిక్ అర్థమైందా? సేమ్ ఇందాక మనం ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్నే మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటు చేసి మార్చామంతే. అర్థమైంది కదా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మనకి ఏబిసిడిఈ ఇలాగా డిఫరెంట్ వర్డ్స్ రావాలంటే జే లూప్ని రిపీట్ చేయాలి. ఇలా ఏం రావాలంటే ఐని రిపీట్ చేయాలి. అది బేసిక్ ప్రైమరీ కాన్సెప్ట్ అనమాట. మనం రోస్ కాలమ్స్ ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మన కాన్సన్ట్రేషన్ వేరే చోటుకి వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి మన సింపుల్ లాజిక్, మనం ఇప్పుడు 2 లూపులు తీసుకున్నాం అంటే 2 లూప్స్ తీసుకున్నప్పుడు అన్ని ఏబిసిడి అలా రో వైజ్ ప్రింట్ అవ్వాలనుకుంటే మనం ఐని కంటిన్యూ చేయాలి. లేదా ఏబిసిడిఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలంటే జేని కంటిన్యూ చేయాలి, అంతే. సో ఒక లాజిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇది దీనికి ఎవరన్నా చెప్తారా? మీరు తప్పు చెప్పినా పర్లేదు, నాకు ఇక్కడ ఆన్సర్ కాదు కావాల్సిందే మీ పార్టిసిపేషన్. అసలు మీరు లాజిక్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెప్పడం వరకు అంతే. ఇందులో మీకు మార్కులు గట్టా ఏమి ఏసీసీది లేకపోతే ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేది ఏమి ఉండదు. ఓకే, సో ఏంటంటే అసలు మీ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉందని చెప్పేసి చెప్పడం కోసం. ఓకే సార్ చెప్పండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 6 to 1 6 to 1 6, 2 2 no sir మరి 5 to 0 sir 5, 0, -1. ఓకే, నెక్స్ట్ for j in range of 1,6 ఓకే. print I comma end and equal to okay print off. Okay, sorry.
ఓకే, వచ్చింది. చూద్దాం అసలు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఎప్పటికప్పుడు ఆన్సర్ చెక్ చేసుకుంటే మనకి బెటర్. ఓకే, వచ్చింది. ఆల్ 5s ఆల్ 1s. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 5తో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు 1తో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు 5తో స్టార్ట్ చేసాం. అది కూడా ఏంటంటే 1 1 1 చొప్పున తగ్గించేలా పెట్టాం అంతే. జస్ట్ ఇక్కడ నేను ఇది మాత్రం మార్చాను, మిగతాది ఏది మార్చలేదు. ఇందాక మనం 1 1 1 2 2 2 3 3 3 అని చెప్పేసి పెట్టాం కదా, దాన్నే నేను రివర్స్లో రాశాను అంతే, ఏం లేదు. ఓకే ఫైన్. ఇది వద్దు, ఇది మీరు చేసేస్తారు. నెక్స్ట్ ఇది కావాలి లాజిక్. ఈ లాజిక్ చెప్పండి అందరూ స్పీడ్గా. నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? EDCBA. దీనికి ఎవరన్నా చెప్తారా లాజిక్? సార్ చెప్పండి. A equal to order of A. ఇంకా మనకి ఇంకా ఈ వాల్యూ ఏ వాల్యూ తెలిసిపోయింది కదా, డైరెక్ట్ ప్రోగ్రామ్స్ లోకి వచ్చేద్దాం. చెప్పాలా సార్? For I in range 71 to 66 64 sir, 64 comma -1. ఓకే, కీర్తిక. No sir, Priyanka. నెక్స్ట్ చెప్పండి. For J in range range 1 to 6 print character of CHR of I sir, comma end of it. and equal to Print new print line. off. ఓకే, సో ఓకే వెరీ గుడ్. కాపీ చేసి పెడదాం మనం. ఓకే ఫైన్. వచ్చింది. సారీ, ప్రింట్కి పెట్టేసాను. ఓకే సార్ అవుట్పుట్ వచ్చేసి GGGGFFEE వచ్చింది. ప్రోగ్రామ్ సార్ 69 నుంచి 64 తీసుకుంటే వస్తుంది సార్. ఓకే ఫైన్. ఓకే వెరీ గుడ్, వచ్చేసింది. ఈ నుంచి ఏ వరకు కూడా వచ్చేసింది. ఓకే, సో మనం రెక్టిఫై కూడా చేసేసుకున్నాం కోడ్ని. ఓకే, ఇది కూడా పెద్ద కష్టం కాదు, ఇది కూడా చేద్దాం, ఎందుకన్నా మంచిది పనికి వస్తుంది కదా. ఇది పెద్ద కష్టం కాదులే, చేసేచ్చు. కొంచెం డిఫికల్ట్గా ఉన్న ప్యాటర్న్ చేద్దాం. వచ్చింది, ఇది చేద్దామా? ఇక్కడి నుంచి మనకి పద్మవ్యూహం వస్తుంది. ఈ ప్యాటర్న్ చేస్తారా?
ఈ ప్యాటర్న్ చేయాలి. చేస్తారా? ఈ ప్యాటర్న్ చేయండి. 1 2 2 3 3 4 4 4 5 5 5. ఇది ఎవరన్నా చెప్తారా? ఫర్ I in range of 1, 5. Sorry, 1, 6. అంతేనా? కానీ ఇక్కడ 1 టైమ్ 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. ప్రింట్ ఎవరన్నా చెప్తారా లాజిక్ ఇది? ఎవరైనా లాజిక్ చెప్తారా ఇది? Everybody silent. Okay, fine. ఇదిగోండి. ఓకే, నేను ఈ లాజిక్ చెప్తాను చూడండి ఒకసారి, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫర్ I in range of 1, 6 అని తీసుకున్నాను. తర్వాత ఫర్ J in range of 0, I అని చెప్పేసి తీసుకున్నాం. ఎందుకు 0, I అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ లైన్లో 1 ప్రింట్ అవ్వాలి కదా. సో అందుకే నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఫర్లోకి 1 వెళ్తుంది కదా, నేను ఫర్ J in range of 0, I అంటే ప్రజెంట్ I వాల్యూ ఎంత? 1 కదా. సో ఇది ఎక్కడ వరకు ఉంటుంది? 0, 1 అంటే ఒకసారి ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఆ లూప్ రన్ అయినప్పుడు నేను ఏం ప్రింట్ చేయమంటున్నాను? I అనేది I, ఎండ్ అని చెప్పేసి అంటున్నాను. అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇందులోకి 2 వెళ్తుంది. అప్పుడు ఇది ఈ లూప్ ఏమవుతుంది? J లూప్ ఏమవుతుంది? 0 to 2 అవుతుంది. 0 to 2 అయినప్పుడు అదేమవుతుంది? ఇక్కడ ఐని ప్రింట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఐలో 2 ఉంది కాబట్టి ఆ 2 కాస్త ఈ లూప్ 2 సార్లు తిరుగుతుంది కాబట్టి ఆ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇది నెక్స్ట్ 3 వెళ్తుంది. ఇక్కడ 0 to 3 అవుతుంది. అంటే ఇది 3 టైమ్స్ రన్ అవుతుంది. 0 1 2 టైమ్స్, సారీ మొత్తం 3 టైమ్స్ రన్ అవుతుంది. అక్కడ ఆ 3 టైమ్స్ రన్ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ప్రస్తుతం I వాల్యూ 3 కాబట్టి 3 అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎర్రర్ వస్తుందా? కావాలంటే చూడండి, ఇది నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఒక నిమిషం ఉండండి, ఎర్రర్ ఏం రాదు. ఐ విల్ షో యూ. ఇదిగోండి, కరెక్ట్గానే వచ్చింది, చూసారా? ఓకే, ఈ లాజిక్ అర్థమైందా? ఈ లాజిక్ చాలా ఈజీ. ఇది జస్ట్ మనం 0, I అని పెట్టుకుంటే సరిపోతుంది మనం, అంతే. ఆన్సర్ వచ్చిందా? ఇది ఈ లాజిక్ అర్థమైందా? ఇది ఈ ట్రయాంగులర్, ఇది రైట్, ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ మీకు అర్థమైందా? ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ నేర్చుకుంటాం. సేమ్ ఇదే ప్యాటర్న్లో నాకు ఇలా కావాలి. నాకు ఇప్పుడు ఓకే, నాకు ఆన్సర్ ఎలా కావాలి? 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. అంటే ఇది ఇందాక మనం రాసిన లాజిక్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు 1 1 2 1 2 3 ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం యాజ్ యూజువల్గా 1, 6 అనేది తీసుకుంటాం. కాకపోతే ఫర్ J in range of వచ్చేసరికి మనం అక్కడ కొంచెం మార్చాలి, చిన్న మాడిఫికేషన్ చేసుకోవాలి. కీర్తిక పెట్టింది, కీర్తిక అయినా చెప్పింది, ప్రియాంకనా? ఇప్పుడు ఎవరు సార్ అన్నారు? శారద సార్. శారద, చెప్పమ్మా. ఫర్ J in range 1, I తీసుకొని ప్రింట్ J తీసుకుంటే వస్తుంది సార్. ఫర్ ఫస్ట్ చెప్పు. ఫర్ I in range of 1, 6. 1, 6. ఫర్ J in range of 1,
1 comma I, range of 1 comma 1 I, comma I, enter, print J, okay, print J, J, end equals to, print J comma end and equals, equal to, అంతేనా? yeah sir. ఓకే, ప్రింట్ ఆఫ్. ఓకే, శారదా కోడ్ ఇది. సో శారదా కోడ్ నేను కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, శారదా కోడ్ చేస్తే 1 1 2 3 1 2 3, నాకు 5 రాలేదు శారదా, ఓన్లీ 1 2 3 4 వరకు వచ్చింది. Sir, range 1 comma I plus 1 తీసుకుంటే వస్తుంది. I+1 తీసుకోనా? సరే, ఓకే ఓకే, I+1 తీసుకుంటే వచ్చింది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ లాజిక్ని అనలైజ్ చేద్దాం. మనం ఇక్కడ ఒకసారి చూడండి, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 0 అది 0,6 అంటే ఫస్ట్ ఐలో I 1 ఉంది. ఇక్కడ ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ 1 I+1 అంటే ఇది ఏమవుతుంది 1 2 అంటే ఈ రో కాస్త 1 2 మొత్తం 1 టైం, ఇది మొత్తం 1 నుంచి 2 అంటే 1 ఒకసారి రన్ అవుతుంది ఈ లూప్. ఒకసారి రన్ అయినప్పుడు ఇక్కడ ప్రింట్ J కామా అండ్ ఈక్వల్ టు J అంటే ఏంటి, ఒకటే ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కాస్త 2 అవుతుంది. ఇది 2 అయినప్పుడు ఇది ఏమవుతుంది 1 3 అవుతుంది. ఓకే, 1 3 అయినప్పుడు ఇది 2 టైమ్స్ రన్ అవుతుంది కదా. ప్రింట్ J కామా అండ్ ఈక్వల్ అంటే 1 2 అంటే ఇక్కడ 1 1 2 3 అంటే లూపు 2 టైమ్స్ రన్ అవుతుంది 1 2 అని చెప్పేసి. ఓకే, సో లాస్ట్ ఇది లిమిట్ వాల్యూ 3 కాబట్టి 2 వరకు వెళ్తుంది కాబట్టి ఆ 1 2 ప్రింట్ అవుతుంది. అలా నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చినప్పుడు ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ వాల్యూ కాస్త 1 4 అయిపోద్ది, ఎందుకంటే ఇది I+1 కదా, I 3 కాబట్టి ఇక్కడ 4 అయిపోతుంది. 1 4 అంటే ఇది 3 టైమ్స్ రన్ అవుతుంది లూప్. సో ఈ రకంగా మనకి ప్రతిసారి కూడా 1 1 2 1 2 3 1 2 3 4 ఇలా లూప్ అనేది రన్ అవుతుంది. అర్థమైందా ఈ ప్రోగ్రామ్? ఇది ఈ ప్రోగ్రామ్ లాజిక్ అర్థమైందా? ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ చేసేసారు. వెరీ గుడ్. అర్థమైందా అండి లాజిక్ ఇది? ఓకే, ఫైన్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్ని ఇంచుమించు మొత్తం అన్ని చేసేసాము. ఇంకొన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేద్దామంటే చేద్దాం. అవి కూడా ఏబి సేమ్ ఇదే లాజిక్తో రన్ అవుతూ ఉంటాయి ఇవి కూడాను. అలా ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకటి చేద్దాం. ఇది ఒక్క ప్యాటర్న్ చేసేసి మనం వేరే ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇది చెయ్యండి, ఇది ఈ ప్రోగ్రామ్ చేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాటర్న్. మిగతావి నేను ఏం చేస్తానంటే మీకు ఇచ్చేస్తాను, నేను మీకు నోట్స్ ఇచ్చేస్తాను కదా, అందులో ప్యాటర్న్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగేది అవే అడుగుతారు. పెద్దగా అంతకు మించి అదే ఇంటర్వ్యూస్లో కూడా అడిగేవి అయ్యే. ఓకే, సో అందుకని చెప్పేసి ఇవే ఇంపార్టెంట్ చెప్తున్నాను. అందులోనే మీదే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నాకు ఈ ప్యాటర్న్ ఎలా ఉండాలి, 5 1s 4 2s 3 3s 2 4s 1 5 రావాలి. సో దీనికి లాజిక్ ఎవరు చెప్తారు? స్టార్ట్ చేస్తున్నా నేను. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 for I in range of 1 5 6 చేద్దాం. 1 6 అంతేనా? చెప్పాలండి మిగతా వాళ్ళు, ఎవరికి ఇది అర్థం కావట్లేదా? తర్వాత ఫర్ J ఇన్ అంటే మనం జస్ట్ మీతో నేను ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడుకుని మనం లాజిక్ చేసుకోవాలి. ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్
అక్కడ ఐ అనేది 1,6 ఐని రిపీట్ చేయాలి కాబట్టి ఇక్కడ జే అనేది ఏమవ్వాలి 5తో స్టార్ట్ అయ్యి 0తో ఎండ్ అయ్యి -1 కింద వస్తే అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ అనేది 1 ఉంది కాబట్టి 1 అనేది ఇక్కడ స్టార్టింగ్ 5 కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత 4 టైమ్స్, తర్వాత 4 ఇది -1 కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలా ఏమైనా వర్కౌట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఓకే, ఒకసారి దీన్ని చూద్దాం, మనం అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. అవ్వకపోతే మళ్ళీ మనం ట్రై చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఎలా వచ్చింది, నేను కావాల్సింది నాకు ఎలా కాదు కదా, 1 1 1 1 1. ఓకే, ఫస్ట్ అయితే నాకైతే ఫస్ట్ లాజిక్ అయితే ఫినిష్ అయింది. అదే 1 1 1 1 2 2 2 2 అంటే ఫస్ట్ లైన్ అయితే నేను సక్సెస్ఫుల్గా ప్రింట్ చేశాను. సెకండ్ లైన్ నుంచి ఇంకొంచెం మాడిఫికేషన్ అనేది చేయాలి. ఏంటి ఆ మాడిఫికేషన్ అనేది మీరు చెప్పండి. ఓకే, నేను నా జనరల్ బేసిక్ తీసేసాను కదా, మీరు మిగతా లాజిక్ ఏంటి అనేది చెప్పండి. చాట్ బాక్స్లో వచ్చేసినప్పుడు సార్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, టెల్ మీ అగైనా. ఓకే, నాకు టైం తక్కువ ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఐ కాస్త 1 అయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 5 పెట్టి I-1 అంటే ఏంటి, I-1 అంటే 0 టైమ్స్. ఇక్కడ లూప్ ఎలా ఉందంటే, ఓకే, లూప్ ఎలా ఉందంటే 5 I-1 అంటే ఐ ఎంత ఉంది, ప్రజెంట్ 1 కదా. సో 1 - 1 అంటే 0 అవుతుంది. 0, -1 అంటే ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, ఇది మొత్తం 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవ్వకుండా 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ కాస్త 2 అయింది అనుకోండి, ఐ కాస్త 2 అయితే అప్పుడు ఏమవుతుంది, 2 ఇక్కడ 5, I-1 అంటే 2 - 1 అవుతుంది. 2 - 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే 5 to 1 అంటే నెక్స్ట్ వచ్చేది 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది 3 టైమ్స్, ఆ తర్వాత వచ్చేది 2 టైమ్స్, ఆ తర్వాత వచ్చేది 1 టైం. ఏం ప్రింట్ చేస్తున్నాం, ఫస్ట్ టైం నేను 5 వచ్చినప్పుడు నేను 5 టైమ్స్ ఏం ప్రింట్ చేస్తున్నాను, స్టార్టింగ్ 1 వస్తుంది కదా, ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5, 0, -i పెట్టండి సార్. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నువ్వేం చెప్పావు, 5, 0, -i పెట్టనా. ఓకే, ఫైన్. ఓకే, ఇలా కూడా వచ్చింది ఆన్సర్, చూసారా. మనం 2 రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. ఒకటి, ఇక్కడ మనం I-1 ఇక్కడ 0 తీసి I-1 పెట్టుకొని ఇక్కడ 1 పెట్టుకోవచ్చు. లేదా ఇది ఇక్కడ మనం 5 - 0 -i అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లాజిక్ ఇది అర్థమైంది. ఇది మనకి ఇక్కడ మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ధనసాయి కుమార్, ఓకే, ధనసాయి కుమార్ లాజిక్ ఇక్కడ ఎలా ఆలోచించాడంటే, ఫస్ట్ 1 అనేది వెళ్తుంది, 5, 0 ఇక్కడ -i అంటే ఇక్కడ మైనస్ ఒక్కొక్కటే డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, ఒక్కొక్కటి డిక్రిమెంట్ అయితే ఫస్ట్ టైము 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 5 to 0 అంటే 5 4 3 2 1 ఇలా ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ టైము -i అంటే ఇప్పుడు నెక్స్ట్
ఇది 2లోకి వెళ్తుంది కదా, అప్పుడు -2 అవుతుంది. అంటే అప్పుడు ఏంటి 2 2 చొప్పున డిక్రిమెంట్ అవ్వాలి. 5 3 2 1 అలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇతను ఏంటంటే ఆ రకంగా తీసుకున్నాడు అనమాట. అంతే, అంటే డిక్రిమెంట్ని వేరే విధంగా రాశాడు. ఓకే, సో లాజిక్ అర్థమైంది అందరికీ? ఎవ్రీవన్ సార్ రెస్పాండ్ అవ్వాలి స్పీడ్గా. మన నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే ఫైన్. సో ఇంక ఇది మీకు నేను నోట్స్ ఇచ్చేస్తాను మీకు, ఇది PDF, మిగతా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఇక్కడ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ని లాజిక్ ఆలోచించేటప్పుడు అలా ఆలోచించాలి. మీరు రోస్ కాలం అనే కాన్సెప్ట్ మర్చిపోయి రోస్ కాలమ్స్లా కాకుండా మనం ఇలా ఆలోచించుకుంటే, అంటే ఇప్పుడు ఒక లూప్ ఏ లూప్ని రిపీట్ చేయాలి, పై లూప్ని రిపీట్ చేయాలా లేదా కింద లూప్ని రిపీట్ చేయాలా అనేది మనం చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ రో కాలం పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అనమాట. రో కాలం కాకుండా మనకి ఏ లూప్ని రిపీట్ చేయాలి అనేది, పై లూప్ని రిపీట్ చేయాలా లేదా కింద లూప్ని రిపీట్ చేయాలా, అంతే. ఓకే ఫైన్. సో ఇక్కడతో మనకి ఫర్ లూప్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే వైల్ లూప్లోకి వెళ్దాం మనం ఒకసారి. ఓకే, దిస్ ఈజ్ ద వైల్ లూప్. ఇప్పుడు నేను మీకు ఒక ప్రోగ్రామ్ రాస్తాను, 56. ఓకే, రివర్స్ ఆర్డర్లో చెప్పండి సార్ ఎట్లా. ఇప్పుడే కదా, ఇదే కదా చేసాం. ఇది రివర్స్ ఆర్డర్ అంటే అన్ని ఫైల్స్ ఆ ప్యాటర్న్ అక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. ఆ ప్యాటర్న్ చాట్ బాక్స్లో పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఎలా రివర్స్ ఆర్డర్ అంటే ఎలాగా, ఆల్ 5s 4s 3s 2 1 ఒకసారి అది పెట్టండి. ఎలా చేయాలనేది ఆ ప్యాటర్న్ పెట్టండి. ఓకే సరే, మనకి ఇక్కడ కొంచెం టైం తక్కువ ఉంది. అది లాస్ట్లో మళ్ళీ ఆ రివర్స్ ఆర్డర్ మళ్ళీ చెప్పుకుందాం మనం. ఈ లోపు అది చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే వెరీ గుడ్, ఇదే కదా 555. ఈ ప్యాటర్న్ ఒకసారి నాకు ఫైనల్గా ఒకసారి గుర్చేయండి, అప్పుడు చేద్దాం మనం. ప్రస్తుతానికి వైల్ లూప్లో ఉన్నాం మనం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ వైల్ లూప్. ఓకే, వైల్ లూప్. దీనికంటే ముందు నేను ఫర్ లూప్ని వైల్ లూప్ని కంపేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఫర్ లూప్లో ప్రోగ్రామ్ అంటే ఫర్ లూప్కి వైల్ లూప్కి కంబైన్ క్వశ్చన్ ఏంటంటే ప్రింట్ ఫస్ట్ n natural numbers between 1 to 100. ఓకే, 1 నుంచి 100 మధ్యలో ఉన్న ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయమంటుంది. అంటే ఇక్కడ దానికి ఆన్సర్ నేను ఏంటంటే ఆన్సర్ ఫస్ట్ ఫర్ లూప్లో ఆన్సర్ ఏంటి ఎలా ఉంటుందంటే ఫర్ I in range of 1 comma ఓకే 101 comma 1 అని చెప్పి ప్రింట్ ఓకే I. ప్రింట్ I అంటే ఈ 2 లైన్స్లో మనకి ఫర్ లూప్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఈ ఫర్ లూప్ ప్రోగ్రాంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటి, ఇనీషియల్ వాల్యూ కామా లిమిట్ వాల్యూ కామా ఇంక్రిమెంట్. ఓకే, లిమిట్ వాల్యూ కామా ఇంక్రిమెంట్. ఓకే ఫైన్. ఓకే, ఇంక్రిమెంట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు వైల్ లూప్, కమింగ్ టు వైల్ లూప్, వైల్ లూప్ ఇనిషియేషన్. వైల్ లూప్ ఇనిషియేషన్ ఎలా ఉంటుందంటే
ఇక్కడ ఈ వైల్ లూప్లో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ, ఓకే, ఇనీషియల్ వాల్యూ, ఆ తర్వాత వైల్ లిమిట్ వాల్యూ, తర్వాత అంటే వైల్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తున్నా. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ వాల్యూ. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ I equal to 1 while I less than 101 అయినప్పుడు ప్రింట్ I equal to I plus 1. ఓకే, సో అర్థమైందా లాజిక్ ఇది? అంటే నేను ఇదిగోండి, ఇది ఏంటిది ఇనీషియల్ వాల్యూ, I equal to 1 అనేది ఇనీషియల్ వాల్యూ, వైల్ I less than 101 అంటే ఏంటిది లిమిట్ వాల్యూ, ఇంక్రిమెంట్ వాల్యూ అంటే ఇక్కడ ఐని ప్రింట్ చేసి మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను నేను. ఓకే, సో సేమ్ ఆ ఫర్ లూప్ని మనం ఇలా ప్యాటర్న్ ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఇందులోకి వస్తుంది. చూడండి, ఆ ప్రోగ్రామ్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చూసుకున్నారు. ఇది ఇక్కడ నేను ఏ అని ఇచ్చాను, కాకపోతే ఇక్కడ ఏ అని కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడే 101 అని ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 101 అని ఇక్కడ ఇచ్చేస్తే ఇదిగోండి, అది కూడా అవసరం లేదు. చూడండి, నేను రన్ చేస్తున్నాను, చూశారు కదా. సారీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను, 101 వస్తాయి. చూడండి, ఇదిగోండి 1 to 100 వచ్చింది కదా. అందరికి కనిపిస్తుందా? అందరికి అర్థమైందండి లాజిక్? వైల్ లాజిక్ అర్థమైందా? ఫర్కి వైల్కి డిఫరెన్స్ అర్థమైందా? ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. సరే, ఇంకా మనం ఫర్ లూప్తో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత కానీ మనం చేయకూడదు, అన్నీ చేసిన తర్వాత కానీ అవ్వకూడదు. ఇక్కడ మీరు ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క అర్థం I equal to 1 అంటే ఇది ఇనీషియల్ వాల్యూ కదా. I equal to 1 అనేది ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అర్థం ఏంటంటే వైల్ I less than 101 అంటే I అనేది I is less than 101 అయినప్పుడు, అంటే I is less than 101 అయినప్పుడు మాత్రమే ఈ ప్రింట్ స్టేట్మెంట్లు ఈ రెండు స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, వైల్ అన్నప్పుడు ఏదన్నా వైల్తో పాటు మనం ఏదైనా కండిషన్ ఇచ్చామంటే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఇది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ప్రింట్ అవ్వదు. ఓకే, వైల్ I less than 101 అంటే వైల్ I less than 101 అయినప్పుడు ఇది ప్రింట్ చేయమంటున్నాం. అంతేగాని ఏదో నార్మల్ కండిషన్ కాదు. వైల్ ట్రూ, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ దీని అర్థం వైల్ ట్రూ ఎప్పుడైతే ట్రూ అవుతుందో, వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే మనకి ఇది వస్తుంది. అందరికి అర్థమైందా ఇది? సో వైల్ కండిషన్ అంటే అర్థమైందా ఎవ్రీవన్? ఒకసారి రెస్పాండ్ అవ్వాలి స్పీడ్గా, ఇంకా మనకి చాలా సిలబస్ ఉంది ఇవాళ. ఓకే, ఫైన్, వెరీ గుడ్. సో ఇక్కడ వైల్ కండిషన్ అర్థమైంది. సో నేను ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, దాన్ని మీరు మార్చి దాన్ని వైల్లో ఒక ఫర్ లూప్ ప్రోగ్రామ్ ఇస్తాను, దాన్ని వైల్లో మార్చి రాయండి. ఓకే, ఇది కాదు. ఓకే,
సరే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాద్దాం మనం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ కోసం నేను ఇదిగోండి కోడ్ చూడండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ కోసం నేను ఏం చేస్తానంటే b = int ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఫ్యాక్ట్ అనేది ఇనిషియల్ వాల్యూ కాబట్టి ఫ్యాక్ట్ = 1 అని చెప్పేసి తీసుకున్నాను. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, b+1 అంటే ఏంటి, ఎక్కడి నుంచి కౌంట్ 1 నుంచి స్టార్ట్ అవ్వి బిలో నేను ఏదైతే ఇస్తానో దానికంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 5 ఇస్తే 6 వరకు వెళ్తాను. సపోజ్ నేను 5 ఇచ్చాను అనుకోండి, అది 1, 6 అవుతుంది. అంటే 1 to 5 టైమ్స్ కౌంట్ అవుతుంది. నేను ఏమంటున్నాను, ఫ్యాక్ట్ = ఫ్యాక్ట్ ఇంటూ i. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్యాక్ట్ అంటే ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఇనీషియల్గా 1 ఉంది ఇంటూ ఐలోకి ఫస్ట్ ఏమవుతుంది 1 వెళ్తుంది. సో 1 × 1 ఆన్సర్ 1 వస్తుంది. ఆ 1 కాస్త ఇక్కడ ఆ 1 × 1 అంటే 1 వస్తుంది. ఇది కాస్త ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫ్యాక్ట్ అనే వేరియబుల్, ఏది ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే సరే స్టోర్ అయింది. ఇప్పుడు నవ్ ఫ్యాక్ట్ = 1 కదా. నెక్స్ట్ ఏమవుతుంది, ఐలోకి 2 వస్తుంది. ఓకే ఐలోకి 2 వస్తుంది. ఐలోకి 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్ట్ ఇంటూ i అంటే 2 × 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఈ 2 కాస్త ఫ్యాక్ట్లోకి వెళ్ళింది. తర్వాత 3 వస్తుంది. అప్పుడు 3 × ఫ్యాక్ట్ 3 × 3 9 అవుతుంది. ఓకే అలాగా 1 × 2 × 3 × 4 × 5 × అవుతుంది. ఎలా అంటే ఫ్యాక్టోరియల్ అంటే చూడండి 1 × 2 × 3 × 4 × 5 అవుతుంది అనమాట. ఓకే అలాగవి మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని నాకు వైల్లో కన్వర్ట్ చేసి చెప్పండి. వైల్లో అయితే ఎలా చేస్తాం దీన్ని, ఎవరైనా చేయండి. ఇది ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మనం వైల్లో కన్వర్ట్ చేయాలి. సో వైల్ రూల్ వైల్ రూల్ ఏంటనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దాని ప్రకారం మీరు చేసి నాకు ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. ఓకే స్పీడ్గా పెట్టండి ఇది. ఓకే సో ధనసాయి కుమార్ పెట్టిన కోడ్ ఇది. b = int ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టాడు. ఓకే ఫైన్. ఇక్కడ ఇనిషియలైజేషన్స్ అన్ని ఫస్ట్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి యాజ్ పర్ ద రూల్ ఫ్యాక్ట్ = 1 తీసుకున్నాడు, i = 1 తీసుకున్నాడు. వెరీ గుడ్. తర్వాత కండిషన్ అంటే లిమిట్ వాల్యూ ఇక్కడ పెట్టాలన్నా కదా, వైల్ i < b+1 ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఫ్యాక్ట్ ఇంటూ i. తర్వాత ఇంక్రిమెంట్ కాస్త i × i+1 అని పెట్టాడు. చూద్దాం ఇది కాపీ చేసి ప్రోగ్రామ్లో రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం మనం. ఓకే ఓకే ఫైన్. b = int ఇన్పుట్ ఆఫ్ 6 ఇచ్చాను నేను, సారీ 5 వేద్దాం మనం. వెరీ గుడ్ ఆన్సర్ వచ్చేసింది. ధన కుమార్ చేసిన ఆన్సర్ రైట్. చూసారా తను మార్చాడు చాలా ఈజీగా. మీకు ఏం చెప్పాను నేను, ఇన్పుట్స్ అండ్ ఇనిషియలైజేషన్స్ స్టార్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అన్నాను కదా. చూడండి ఇన్పుట్స్ ఇనిషియలైజేషన్స్ ఫ్యాక్ట్ = 1 i = 1 ఇవన్నీ కూడా ఏంటి ఇనిషియలైజేషన్స్, ఇనిషియల్ వాల్యూస్ ఇనిషియలైజేషన్స్ అన్నీ కూడా ముందు ఇచ్చాడు. లిమిట్ వాల్యూ నేను వైల్ లూప్లో ఏమన్నాను చూడండి, i < b+1 లిమిట్ వాల్యూ ఇందులో ఇచ్చేసాడు. ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్ i ప్రోగ్రామ్ ఇది ఫార్ములాస్ అండ్ ఇంక్రిమెంట్స్ అన్ని వైల్ లూప్స్ లోపల ఇవ్వాలన్నాను. సో లోపల ఇచ్చాడు చూసారా, ప్రింట్ ఫ్యాక్ట్. సో ఆన్సర్ అనేది వచ్చేసింది. సో వెరీ గుడ్ ధనసాయి కుమార్. ఓకే సో మిగతా వాళ్ళు ఎవరికన్నా అర్థమైందా ఈ లాజిక్? ఇంకా నేను ఇది గురించి ఏమైనా నేను క్లియర్గా చెప్పాలా? అందరికీ అర్థమైందా ఈ లాజిక్? ఇంకా నేను ఏమైనా చెప్పాలా? క్లియర్, వెరీ గుడ్, ఫైన్, వెరీ గుడ్, క్లియర్. ఓకే ఫైన్. సో ఇక్కడతో మనకి వైల్ లూప్ ఇనిషియలైజేషన్ అయింది. ఇంకా వైల్ లూప్లో మనం సమ్ మోర్ ప్రోగ్రామ్స్ చేయాలి. నేను ఫర్ లూప్లో ఇస్తూ ఉంటాను, మీరు వైల్ లూప్లో చేస్తూ ఉండండి, అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దానికంటే ముందు ఇప్పుడు టైము 15 అవుతుంది కదా. ఓకే ఇప్పుడు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. నేను కరెక్ట్గా మళ్ళీ 15:25కి వస్తాను నేను. ఓకే 15:25కి వస్తాను నేను. వచ్చిన తర్వాత మనం మిగతా ఇంకా వైల్ లూప్ ఇంకా ఎక్స్ట్రా వైల్ లూప్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ఇంకా ప్రింట్ పాస్ బ్రేక్ ఇక్కడతో ఇంకా లూప్స్ అన్ని మనం ఇటు నుంచి ఎటు అడిగినా చేసేసేటట్టు ఉంటాం అనమాట ఇక్కడ నుంచి.
అది మీకే తర్వాత అర్థమవుతుంది. మీకు క్వశ్చన్ ఇస్తే అనలైజ్ చేయడం అనేది అర్థమవుతుంది. రేపటి నుంచి ఇది నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తాం కదా. ఫంక్షన్స్ పెద్ద ఏమీ లాజిక్ ఉండదు అసలు. ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు దాకా మనం ఆ లూప్స్ వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ని మనం వేరే సింటాక్టికల్ మోడ్లో రాస్తూ ఉంటాం అంతే. లాజిక్ మాత్రం అదే సేమ్. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ లూప్ రాసాం, వైల్ లూప్ రాసాం. ఫర్ లూప్కి వైల్ లూప్కి లాజిక్ ఒకటే, కానీ రాసే విధానం మారింది. అలాగే ఈ ఫర్ లూప్ వైల్ లూప్ లాగే ఫంక్షన్స్ కూడా, మ్యాప్ ఫంక్షన్ కూడా, ల్యాండా ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కాన్సెప్ట్, స్పీడ్గా చెప్పేసుకుందాం అవన్నీ కూడా. ఓకే, ఎందుకని ఇది ఇప్పుడు ఓన్లీ లూప్స్ ఒకటే 3 days కొంచెం ల్యాక్ చేయడానికి రీజన్ అదే. ఓకే ఫైన్. సో బ్రేక్ తీసుకోండి, నేను 10 minutes తర్వాత వస్తాను. మేడం ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఫిల్ చేసేసి రెడీగా ఉండండి. ఎవరు లెఫ్ట్ అవ్వకండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చేసినప్పుడే మీరు అర్థమవుతారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తే అది అచీవ్మెంట్ కాదు. ఓకే ఫైన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు వరకు మనం ఓకే ఇప్పుడు వరకు మనం వైల్ లూప్ కొంతవరకు నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్, ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఆఫ్ n natural numbers. ఓకే, సమ్ ఆఫ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ n natural, okay, sum of n natural numbers using while loop. ఓకేనా, వైల్ లూప్ ఉపయోగించుకొని సమ్ ఆఫ్ n natural numbers. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్ ఆఫ్ n natural numbers అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 అనేది మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఏదన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 1 10 తీసుకున్నాను అనుకోండి, 1 + 2 + ఇగోండి 1 తీసుకున్నాను, తర్వాత నెంబర్ 10 తీసుకున్నప్పుడు దాని ఆన్సర్ ఎలా రావాలంటే 1 + 2 + 3 + అలా. ఓకే, 3 + అలా అప్ టు 10 వరకు ఒక నెంబర్ యాడ్ అవ్వకుండా ఇచ్చి 10 వరకు యాడ్ అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ని మీరు ఏం చేయాలంటే వైల్ లూప్ ఉపయోగించి చేయాలి. ఎవరన్నా చెప్తారా నాకు కాన్సెప్ట్ ఇది ఎలా చేయాలనేది? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ సైన్. ఎవరన్నా చెప్తారా? ధన సాయి కుమార్, నువ్వు చెప్తావా? చాలా స్పీడ్గా ఉన్నావు ఈరోజు. yes sir. చెప్పు. I equal to ఓకే, I equal to 1, ఓకే, sum equal to 0, sum equal to 0, while I less than 10, I less than 10, sum equal to sum plus I, sum plus I plus enter I plus equal to I equal to I plus 1, I plus 1. అంతేనా? enter print I, ఎంటర్ print sum. సమ్మా. ఓకే yes. ఓకే, సో సాయి కుమార్ చెప్పింది చేద్దాం మనం. ఓకే ఫైన్. ఓకే, ఇలా వచ్చింది 1 3 6 5 10 45. సార్ ప్రింట్ దగ్గర స్పేస్ తీయండి సార్. ప్రింట్ దగ్గర స్పేస్ తీయనా? ప్రింట్ వైల్ కి బయట పెట్టండి సార్. వైల్ లూప్. ఓకే, 45 వచ్చింది. 1 + 2 + చేస్తే 45 వస్తుంది ఆన్సర్. ప్రీతి ఎర్రర్ రాదు, ఆన్సర్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది. సమ్ ఇంటిండేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి, అది స్పేస్ ఎర్రర్స్ గట్రా ఉంటాయి చూడండి. 45 కాదు కదా, 1 + 2 + 3 + చేస్తే 45 వస్తుంది ఆన్సర్. నాకు తెలిసి 55 వస్తుంది అనుకుంటున్నాను నేను.
ఏం చేయొచ్చు దానికి? రైట్, 55 వస్తుంది. సో మనకి 45 వచ్చింది, ఇది కరెక్ట్ కాదు కదా. సో దానికి ఏం చేయొచ్చు? ఇక్కడ ఈక్వల్ టు పెడతాయి సరిపోద్దేమో కదా. చూడు ఇప్పుడు వచ్చింది ఆన్సర్ 55. ఇక్కడ 45 ఎందుకు వచ్చిందంటే నువ్వు ఓన్లీ i లెస్ దాన్ 10 అన్నావు కదా. సో 9 వరకు మాత్రమే తీసుకుంటుంది, అంటే 10 యాడ్ అవుతుంది. అంటే ఈ లూప్ అంతా ఎప్పుడు రన్ అవుతుంది? ఇదంతా కూడా i లెస్ దాన్ 10 అయ్యే వరకు మాత్రమే రన్ అవుతుంది. ఎప్పుడైతే i 10 వచ్చిందో ఆటోమేటిక్ ఇది i ఈక్వల్ టు 10 అవుతుంది. కానీ ఇప్పుడు 10 లెస్ దాన్ 10 అంటే రాంగ్ అవుతుంది కదా. 10 ఈక్వల్ టు 10 అంటే కరెక్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఈక్వల్ టు అనేది పెట్టుకుంటే మనకి ప్రాపర్గా ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమైందా అందరికీ? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఫైన్, వెరీ గుడ్. మీ అందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీ ఆన్సర్లు ఇది కాపీ చేసి నెట్లో కాపీ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి. నెట్లో కాపీ చేస్తే మీకు ఆన్సర్ ఏది సరిగ్గా అంటే మీకు ఆన్సర్ వస్తుంది కానీ మీకు లాజిక్ అర్థం కాదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫిబొనాచి సిరీస్ నేను చెప్పుకున్నాం కదా మనం. ఫిబొనాచి సిరీస్ని మనం వైల్ లూప్లో రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ సేమ్ నిన్న మనం రాసుకున్న ఫిబొనాచి సిరీస్ ప్రోగ్రామ్ని ఇదిగోండి మనం చెప్పుకున్నాం కదా. ఫిబొనాచి సిరీస్ అందులో కూడా మనం సేమ్ ఇట్లనే కదా, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని పెట్టుకున్నాం కదా. వైల్ లూప్ యాక్చువల్గా ఫర్ లూప్లో కన్నా వైల్ లూప్లో కొంచెం బాగా బెటర్గా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇక్కడ అంతా అంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇనీషియల్ వాల్యూస్ అన్ని లోపల, తర్వాత ఫార్ములాస్ అన్ని వైల్ లూప్ లోపల, ఇనిషియలైజేషన్స్ బయట అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీ అయిపోద్ది అనమాట. చూడండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇది ఇక్కడ మనకి ఫిబొనాచి సిరీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా వస్తుంది అనేది. 1, 1 వస్తుంది, తర్వాత 1+1 2 వస్తుంది, ఆ తర్వాత 1+2 3 వస్తుంది, ఆ తర్వాత 2+3 5 వస్తుంది, ఆ తర్వాత 3+5 8, 5+8 13 అట్లా వస్తుంది అనమాట. ఫిబొనాచి సిరీస్ అంటే ఏం లేదు, అంతకు ముందు ఉన్న 2 నెంబర్లు యాడ్ అవి రావాలి. అంటే ఏమవ్వాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను చెప్తుంది a = 0 తీసుకున్నా, b = 1 సెకండ్ వాల్యూ, అది c = 1 ఇది కౌంటర్ అనమాట. ఓకే, ఇది ఇంక్రిమెంట్ కౌంటర్. ఇది e = int ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నా. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఈ అనేది ఎంతవరకు వెళ్ళాలి అంటే ఏంటి? ఈ ఉన్నాయి కదా 1 2 3 4 5 అంటే ఎంతవరకు వెళ్ళాలనేది ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ప్రింట్ b, end = ఇక్కడ నేను ప్రింట్ చేశాను b, end = అంటే ఫస్ట్ b వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఈ 1 అనేది ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయి దాని తర్వాత ఏదైతే ప్రింట్ అవుతుందో అది కాస్త దీని పక్కనే ప్రింట్ అవుతుంది విత్ కామా ఎక్స్టెన్షన్తో. ఎందుకంటే నేను end = కొటేషన్స్లో నేను కామా అనేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ నీకు కామా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, వైల్ c < e. c అంటే ఎంత? ఇనీషియల్గా 1 కదా. 1 < e. e అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఇచ్చాను? సపోజ్ నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి. సో 1 < 5. సో ఈ రెండు కండిషన్లో లెస్ దెన్ అన్న అవ్వాలి లేదా ఈక్వల్ టు అన్న అవ్వాలి కాబట్టి సో లెస్ దెన్ అయింది కదా. సో లెస్ దెన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ట్రూ అయింది. ట్రూ అయితే ఆటోమేటిక్ ఇది ఇక్కడికి వస్తుంది. అప్పుడు లూప్ లోపలికి వచ్చింది. ఓకే, సక్సెస్ఫుల్గా మనం లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. d = a + b. ఓకే, d = a + b. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది. b వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ 0 + 1 d = 1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ a = b అని ఉంది. అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. అంటే a = బిలోని 1 ఉంది కాబట్టి అది కాస్త ఏలోకి వెళ్తుంది. అంటే a = 1 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? b = d అవుతుంది. డిలో 1 ఉంది కదా.
సో అది కాస్త బిలోకి వెళ్తుంది, అంటే బి ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1. సి ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, సి ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ 2 అవుతుంది ఇక్కడ, ఎందుకంటే సి ఇనిషియల్గా ఇక్కడ 1 ఉంది కదా, అది కాస్త ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రింట్ డి కామా ఎండ్ ఈక్వల్ టు కామా పెట్టాడు ఇక్కడ కూడా. ఇక డి అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఆల్రెడీ మనకి బి దగ్గర ఇక్కడ మనకి బి దగ్గర 1 ప్రింట్ అయింది, దానికి పక్కన ఈ డి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు డిలో ఎంత ఉంది వాల్యూ, 1 కదా, సో 1 ప్రింట్ అవుతుంది. 1, 1 ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సి ఈక్వల్ టు 2 అయింది కదా, నేను ఇక్కడ హ్యాష్లు పెడతాను నేను. ఓకే, అంటే లాజిక్ అనలైజింగ్ అంటారు దీన్ని, ఇంకా చెప్పాలంటే రివర్స్ ఇంజనీరింగ్ అని కూడా చెప్పచ్చు. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సి ఈక్వల్ టు 2 అయింది కదా, ఇది కాస్త ఇక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఈ మళ్ళీ వైల్ లూప్లోకి వెళ్ళిన తర్వాత ఇది 1 కాస్త 2 అయింది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ. సో ఇది ట్రూ అయింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, డి ఈక్వల్ టు మళ్ళీ ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు ఏలో ఎంత ఉంది, 1 ఉంది కదా, బిలో 1 ఉంది. సో ఏ ప్లస్ బి అంటే 1 + 1, డి ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, డి ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది, బిలో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఏలో కూడా ఇంకా మళ్ళీ అదే 1 ఏలోకి వెళ్తుంది. తర్వాత బి ఈక్వల్ టు డి, డిలో ఉన్న వాల్యూ 2 కాబట్టి ఆ 2 కాస్త బిలోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ సి ఇంక్రిమెంట్ అవుతుంది, 2 కాస్త 3 అవుతుంది. ప్రింట్ డి కామా ఎండ్ ఈక్వల్ టు అంటే సేమ్, ఇప్పుడు డిలో ఎంత ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ 2 ఉంది, ఆ 2 ప్రింట్ అయింది. చూసారా, 1 + 1 2 అయింది. వెరీ గుడ్. ఇప్పుడు C3 అయింది. C3 అయితే 3 < = 5 వ్యాలిడ్, ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ప్రింట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏలో 1 ఉంది, ఇప్పుడు బిలో 2 ఉంది. సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ 3 వస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఏ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి మూవ్ అవుతుంది. బిలో ఎంత ఉంది, 2 ఉంది కదా, సో ఏ ఇప్పుడు 2 అవుతుంది. డిలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్తుంది, డిలో 3 ఉంది కదా, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకే, సో ప్రింట్ డి వాల్యూ అంతా 3 కదా, సో ప్రజెంట్ డిలో 3 ఉంది కాబట్టి ఈ 3 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ 3 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, 1 + 2 3 అయిందా. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 4 అయింది కాబట్టి 4 < = 5. 4 < <= 5 అంటే ఇది కూడా ట్రూవే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇక్కడ ఏలో 2 ఉంది, బిలో 3 ఉంది. సో 2 + 3 5 అయింది. 5 అయిన తర్వాత ఏ ఈక్వల్ టు బి, బిలో 3 ఉంది, సో అది కాస్త ఏలోకి వెళ్తుంది. బి ఈక్వల్ టు డి, డిలో 5 ఉంది, అది కాస్త బిలోకి వెళ్తుంది. ఆ తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అంటే ఇది 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ డి వాల్యూ అంతా 5 ఉంది, సో ఇది 5 అయింది. ఇక్కడ చూడండి 2 + 3 5 అయిందా. ఓకే, ఇప్పుడు ఇది 5, ఇదిగా సి ఈక్వల్ టు సి < (E) అంటే 5 అయింది. ఓకే, సి < (= 5 అంటే 5 < (5) అంటే ఇది కూడా ట్రూ, ఎందుకంటే 5 ఈజ్ < 5 కాకపోవచ్చు కానీ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది కదా, సో ఈ కండిషన్ ప్రకారం ఇది ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మళ్ళీ డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, 3 + 5 8 అవుతుంది. ఇది ఏ ఈక్వల్ టు బి, ఇది 5 వెళ్తుంది, ఇది మళ్ళీ డిలో 8 ఉంది కాబట్టి 8 వెళ్తుంది, ఇది కాస్త 6 అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ డి అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమవుతుంది, 3, ఇక్కడ డిలో ప్రస్తుతానికి ఇక్కడ ఏముంది 8 ఉంది కాబట్టి 8 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ 6 కాస్త ఇక్కడికి వస్తుంది, 6 ఈజ్ < (= 5. ఇది ఫాల్స్ అయింది కండిషన్, ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇలాగ ఇక్కడ వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద లాజిక్ ఆఫ్ ఫిబొనాచి సిరీస్. అర్థమైందా లాజిక్? ఈ లాజిక్ అర్థమైందా? ఇది ఫిబొనాచి సిరీస్ లాజిక్, ఇది ఎవ్రీవన్. ఓకే, ఇక్కడ ఈ లాజిక్ అంతా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం 3 వేరియబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 3 వేరియబుల్స్ ఖచ్చితంగా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నదాన్ని ఇంకొక దాంట్లోకి ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ మూవ్మెంట్ ఆఫ్
వాల్యూ ఉంటుంది, అదే ఇంపార్టెంట్ అనమాట. అది ఎలా మూవ్ చేస్తాం అనేది దట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ లాజిక్ అనమాట. వైల్ లూప్ ఉపయోగించి మనం ఇది చేయాలంటే ఎట్లా. అయితే మనం ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, అన్నిటికన్నా మెయిన్ లాజిక్, వైల్ లూప్ని ఎక్స్క్లూజివ్గా, వైల్ లూప్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ used for generating infinite loop. ఓకే, వైల్ లూప్ ని మనం ఇన్ఫైనైట్ లూప్ కింద ఇన్ఫైనైట్ లూప్ జనరేట్ చేయడానికని వాడతాం మనం. ఇన్ఫైనైట్ లూప్ అంటే ఏంటంటే నెవర్ ఎండింగ్ లూప్ అనమాట. అది అలా జనరేట్ అవుతూనే ఉంటుంది. కావాలంటే అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, దీన్ని నెవర్ ఎండింగ్ లూప్ అనొచ్చు, ఇంక ఏదన్నా అనొచ్చు, అది మీ ఇష్టం. ఇదిగోండి, ఇక్కడ నేను ఇందులోనే పెడుతున్నాను, పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూసారా ఈ ప్రోగ్రాము, i = 0. నేను i = 0 తీసుకున్నాను. వైల్ i < 10 అంటే అర్థం ఏంటి, 0 ఈజ్ < 10. కరెక్టే కదా, ట్రూ కదా. 0 అనేది 10 కన్నా తక్కువ, ఇది ట్రూ. ఈ కండిషన్ అనేది ట్రూ. ఇక్కడ ప్రింట్ i అన్నాను, i వాల్యూ ఎంత ఉంది, 0 కదా. మీరు ఇక్కడ కరెక్ట్గా గమనించండి, ఆ కండిషన్ ఏమో ట్రూ అయింది, నేను ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుంది, ఈ లూప్ అనేది ఎప్పటికీ కూడా ఇంకా ఆగదు. ఎందుకంటే i అనేది ఎప్పటికీ ఇంక్రిమెంట్ అవ్వదు, అదే 0 ఉంటుంది. ఆ 0నే కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కడ కూడా ఆగదు అనమాట. సో మనం అనుకున్నట్టు జరుగుతుందో లేదో చూద్దాం. ఇదిగోండి, చూసారా, ఇదిగోండి, మీరు ఒకసారి గమనిస్తే ఇదిగోండి, చూసారా, జీరోస్ ఎలా జనరేట్ అవుతూనే ఉన్నాయి. కనబడుతుందా అండి అందరికీ, ఎవ్రీవన్? ఒకసారి చూస్తున్నారండి ఇది? ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనం ఆ ఇన్ఫైనైట్ లూప్ జనరేట్ చేయాలంటే వైల్ లూప్ ఉపయోగించుకొని జనరల్గా జనరేట్ చేస్తారు ఎక్కువగాను. సో ఈ వైల్ లూప్ అనేది దీనికోసం ఎక్స్క్లూజివ్గా వాడే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడన్నా యూనివర్సల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి అడుగుతున్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇది అర్థమవుతుంది కదా. సో వైల్ లూప్, ఓకే ఫైన్. సో ఇక్కడతో వైల్ లూప్ని మొత్తం ఎన్ని రకాలుగా ఉపయోగించాలనేది నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రేక్ కంటిన్యూ కాన్సెప్ట్లోనే అవి చెప్పేసుకుందాం. అవి అయిపోతే ఇంకా మనం అడిషనల్ కాన్సెప్ట్ ఇవి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే బ్రేక్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, లూప్ రన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక ప్రోగ్రామ్ ఉంది, లూప్ రన్ అవుతుంది, కానీ నాకు మధ్యలో ఆగిపోవాలి. అలా మధ్యలో ఆగిపోవాలన్నప్పుడు నేను బ్రేక్ స్టేట్మెంట్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఫర్ i in range of 10 అని చెప్పేసాను. తర్వాత num = eval input of enter the number. ఓకే, i అనేది ఫస్ట్ 10 రేంజ్ అది 10 టైమ్స్ తిరిగేలా పెట్టి, num అనేది eval input ఒక ఎంటర్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇఫ్ నంబర్ > 45 బ్రేక్ అయిపోద్ది అనమాట. ఇంకా చెప్పాలంటే, ఇంతకన్నా సింపుల్గా చెప్పాలంటే ఫర్ i in range of అని చెప్పేసి ప్రింట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే చెప్తున్నా, ప్రింట్ i అని పెట్టా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ i > 5 అయితే బ్రేక్ అయిపో. ఓకే, i > 5 అయితే బ్రేక్ అయిపోమంటున్నా. చూడండి, సి చూసారా, 0 1 2 3 4 5 i > 5 అవగానే 6తో లాస్ట్, i > 5 అవగానే చూసారా బ్రేక్ అయిపోయిందా. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని = 5 చేస్తే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ నేను దీన్ని i = 5 అని చెప్పేసి పెడితే, ఇదిగోండి 0 1 2 3 4 5 = 5 అయిందంటే చాలు, ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోద్ది అనమాట. సో 6 నుంచి ఇంకా ప్రింట్ అవ్వదు.
అంటే ఇక్కడ జనరల్గా నేను నార్మల్గా నేను ఏం చేస్తున్నాను, నేను 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మధ్యలో బ్రేక్ చేయాలి అని అన్నప్పుడు మనం ఇలా బ్రేక్ కండిషన్స్ వాడుతుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బ్రేక్ కండిషన్. ఇది చాలా ఈజీ. ఎక్కడ మనం బ్రేక్ పెడితే ఆ కండిషన్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. ఇందులో పెద్ద లాజిక్ ఏముండదు. ఓకే, ఆ తర్వాత బ్రేక్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంటిన్యూ. కంటిన్యూ అంటే ఇది కూడా పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, చాలా ఈజీ. అదే ప్రోగ్రాంలో చెప్పమన్నా చెప్తాను. చూడండి చెప్తాను, ఇదిగోండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో చెప్పమన్నా సరే చూడండి, కంటిన్యూ అని చెప్పేసి ప్రెస్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుందో చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, జీరో 1 2 3 4 5. ఓకే, ఒక నిమిషం అండి. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకొని ఫర్ లెటర్ ఇన్ ఏ. లెటర్ ఇన్ ఏ అంటే ఏలో ఉన్న, అంటే సారీ ఇది లెటర్ కాదు, లెటర్ తీసేద్దాం. ఫర్ ఐ ఇన్ ఏ. ఓకే, ఎక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ ఏ అంటే ఏలో ఉన్న ఏంటి, ఈ పైథాన్ ఉంది కదా, సో పి ఒకసారి, వై ఒకసారి, టీ ఒకసారి, హెచ్ ఒకసారి అలా ఉంటుంది. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు హెచ్ అయినప్పుడు కంటిన్యూ అని చెప్పేసి అంట. తర్వాత ప్రింట్, ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పేసి ప్రింట్ అని చెప్తే అప్పుడు ఏమవుద్దంటే చూడద్దు. ఇదిగోండి, ఇక్కడ చూసారా మీరు, ఐ డబుల్ ఈక్వల్ టు హెచ్ అన్నప్పుడు పివై టిహెచ్ఓఎన్ అంటే ఇక్కడ కంటిన్యూ అన్నప్పుడు ఏమవుద్దంటే ఇంకా లిటరల్గా అక్కడ ఏమవుద్దంటే ఆ ఏదైతే హెచ్ ఉందో అదే ఆ కండిషన్ అది బైపాస్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు పైథాన్లో పివై టిఓఎన్ అని ఉంది, ఆ హెచ్ అనేది ప్రింట్ అవ్వలేదు. నేను పైథాన్ కదా ప్రింట్ చేసింది, ఆ హెచ్ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్లో ఏమవుద్దంటే ఆ హెచ్ అనేది ఐ డబుల్ ఈక్వల్ టు హెచ్ అన్నాను కదా, ఎప్పుడైతే అది ఈక్వల్ టు హెచ్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఆ హెచ్ అనేది బైపాస్ అవుతుంది అనమాట. సో ఒక్క నిమిషం, దీన్ని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని బట్టి, ఓకే, ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి పెట్టామనుకోండి, కంటిన్యూ ప్రింట్ ఐ అని చెప్పేసి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఒకసారి ఇలా కాదు, ఇలా అంటే బాగా భారీగా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఆన్సర్లో ఇక్కడ 0 1 2 3 4 5 లేదు. 5 అనేది కండిషన్ పెట్టాను కాబట్టి కండిషన్ బైపాస్ అయిపోయింది 5 అనేది. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఐ డబుల్ ఈక్వల్ టు 5 అని పెట్టాను నేను. సో ఐ డబుల్ ఈక్వల్ టు 5 అని కంటిన్యూ అన్నా అంటే ఈ 5 ఏదైతే వచ్చిందో 5 వచ్చినప్పుడు ఆ 5 అనేది ప్రింట్ అవ్వదు, ఇంకా అది బైపాస్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ తర్వాత పాస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. పాస్ అనేది కూడా సేమ్, పాస్ అనేది కూడా కంటిన్యూ లాంటి చేస్తుంది. కావాలంటే చూడండి, ఇదిగోండి, ఇప్పుడు పాస్ అన్న కంటిన్యూ అన్న రెండు ఒకలాంటి మీనింగ్ వస్తాయి. చూడండి ఆన్సర్, ఇదిగోండి 0 1 2 3 4 5. సారీ ఇట్లా కాదు, ఫస్ట్ మనకు మెయిన్ ప్రోగ్రామ్ చెప్పేసుకొని చెప్తే బెటర్. ఓకే, ఇదిగోండి ఇది పాస్ స్టేట్మెంట్. ఇది అక్కడ నేను ఫస్ట్ ఇందాకలాగే పైథాన్ అని తీసుకున్నాను.
ఫర్ లెటర్ ఇన్ ఏ అనేది లెటర్లో ఇది ఏ అనేది లెటర్ వేరియబుల్లోకి వెళ్తుంది. ఇఫ్ లెటర్ డబుల్ ఈక్వల్ టు టీ అంటే పాస్ అవుతుంది. ప్రింట్ దిస్ ఈస్ పాస్ బ్లాక్. ఓకే, తర్వాత ఇఫ్ బ్లాక్లో ఇది ఫర్ బ్లాక్లో ప్రింట్ కరెంట్ లెటర్ అని చెప్పేసి లెటర్ రాయమంటున్నాను. అంతా అయిపోయిన తర్వాత గుడ్ బాయ్ అని చెప్పేసి పెట్టమంటున్నాను. చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే పైథాన్లోకి వచ్చేసరికి పీవై, ఓకే పీవై, ఇక టీ, ఇక్కడ పైథాన్కి టీ కదా, ఇక్కడ పాస్ బ్లాక్లో ఏమవుద్దంటే అక్కడ జస్ట్ అది పాస్ బ్లాక్ అని పడుతుంది అంతే. అంటే అక్కడి నుంచి మనం వేరే సెక్షన్కి వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఇక్కడ పాస్ బ్లాక్ అని పడుతుంది. దాని తర్వాత THON అని చెప్పేసి యాస్టీజ్ అలా ప్రింట్ అయింది. ఓకే, సో పాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చిన్న ఇంటరప్షన్ లాగా అనమాట. అంటే పీవై అని చెప్పేసి వచ్చింది కదా, పీవై అని వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంటరప్షన్ క్రియేట్ చేయాలంటే ఒక పాస్ బ్లాక్ అనేది అక్కడ మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది పాస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మనం అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చుకోకపోతే అర్థం కాదు, కానీ ఆ సిస్టమ్కి అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పాస్ బ్లాక్. అలాగే ఇందాక మనం చేసుకున్నాం కదా, సేమ్ అదే దాన్ని ఇందాక మనకి ఇందాక అలాగే ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి, ఇచ్చుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చుకొని ఇఫ్ I డబుల్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇచ్చి పాస్ అని చెప్పేసి ఇచ్చి ప్రింట్ ఇందాక అలాగే దిస్ ఈస్ పాస్ ఏరియా అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకుంటే ఏమవుద్దో చూద్దాం మనం ఒకసారి. ప్రింట్ I కామా end ఈక్వల్ టు print I comma and equal to. Let's try what happens. ఇదిగోండి చూసారా, 0 1 2 3 4 అని చెప్పేసి 5 దగ్గర ఈక్వల్ అయితే అక్కడ ఏమొచ్చింది, దిస్ ఇస్ పాస్ ఏరియా అని వచ్చింది. ఇందాక మనకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ పాస్ అయ్యింది, కాకపోతే ఏంటంటే మనం అక్కడ ఏది ప్రింట్ చేయకపోవడం వల్ల పాస్ ఏరియా అని చెప్పేసి ప్రింట్ అవ్వలేదు. సో అది మీరు గమనించారు. ఇందాక మనకి స్టార్టింగ్ సార్ చేసినప్పుడు ఇదిగోండి ఇందాక మీకు ఇందాక ఆన్సర్ ఇదే కదా, ఇందాక ఆన్సర్ మీకు ఇదే అన్నప్పుడు ఇక్కడ 5 ప్రింట్ అయిపోయింది. బికాజ్ ఇక్కడ 5 ప్రింట్ అయింది ఎందుకంటే ఇక్కడ నేను పాస్ బ్లాక్లో ఏమీ రాయలేదు నేను. ఓకే, సో అందుకని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్రింట్ బ్రేక్ పాస్. ఇప్పటి వరకు చెప్పిన ప్రింట్ బ్రేక్ పాస్ అర్థమైందా కాన్సెప్ట్? ప్రింట్ బ్రేక్ కాన్సెప్ట్ అర్థమైందా? ప్రింట్ బ్రేక్ కంటిన్యూ కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్లో మీకు అవన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే ఫైన్, క్లియర్. తర్వాత ఫ్లాగ్ వేరియబుల్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది మీకు ఇప్పుడు వద్దు, అది ఫ్లాగ్ వేరియబుల్ టైం వచ్చినప్పుడు చెప్తాను అది మీకు. ఓకే, సో ఇక్కడతో మనకి కంప్లీట్గా లూప్స్ కాన్సెప్ట్ అయిపోయింది, ఫర్ లూప్ కాన్సెప్ట్ అయిపోయింది, వైల్ లూప్ కాన్సెప్ట్ అయిపోయింది, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఇక్కడతో మనకి ఒక ఇంటర్మీడియట్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం అనలైజ్ చేయగలిగే పొజిషన్కి మనం డెవలప్ అయ్యాం. అంటే ఇప్పుడు మనం ఫర్ లూప్స్లో లిస్టులతో వర్క్ చేయగలుగుతున్నాం, టపుల్స్తో వర్క్ చేయగలుగుతున్నాం, డిక్షనరీస్తో అన్నిటితోనే వర్క్ చేయగలుగుతున్నాం మనం. ఓకే, సో ఇక్కడతో మనకి దాదాపు 65% సిలబస్ అయిపోయింది. మనం 65% కంటెంట్ అయిపోయింది. ఈ మిగిలిన 6 daysలో వచ్చే కాన్సెప్ట్ అన్ని కూడా చిన్న చిన్న కాన్సెప్ట్లు, డైలీ 2 కాన్సెప్ట్ల కింద అయిపోతాయి. కానీ ఏంటంటే ఇవే కాన్సెప్ట్లు డిఫరెంట్ ప్యాటర్న్లో వాటిని ఎలా అప్లై చేస్తామని చెప్తాం. ఓకే, అర్థమైందా లాజిక్? ఇది ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్లు అన్ని అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫైన్, వెరీ గుడ్, ఫైన్. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడతో నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ మనకి రేపు సెలవు, ఎల్లుండి కూడా సెలవు ఉంటుంది, ఎల్లుండి పబ్లిక్ హాలిడే కదా. సో మళ్ళీ మనం ట్యూస్డే కలుద్దాం. కొంచెం మనకి ఈ మంత్లో హాలిడేస్ ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఏమీ హెసిటేట్ చేయొద్దు, మీరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఇంకొక 6 days ఉంటే మీకు ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఎవరు కూడా ఇక్కడ కొంచెం దీన్ని ఏమంటారు నెగ్లెక్ట్ చేయకండి.
అండ్ దీన్ని పక్కన పెట్టేయడం కానీ బద్ధకం పక్కన పెట్టి ఈ 6 days కూడా అటెండ్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇంకా ఇది ఇక్కడతో ఈ క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. మీకు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ సెండ్ చేయండి అని అంటున్నారు. నేను ఆల్రెడీ పెట్టేశాను కదా, ఛానల్ పెట్టేశాను, గ్రూప్లో వీడియోస్ పెడుతున్నాను కదా. ఇప్పుడు దాకా నిన్నటి దాకా అంతకుముందు పాస్ట్ క్లాస్ వరకు చెప్పిన వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ రోజు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్.